వేశ్య కథకు ఆస్కార్ పురస్కారం. అనోరాకు 5 అవార్డులు వచ్చాయి. భారత్ నుంచి అనుజకు నిరాశ ఎదురైంది. అట్టాసంగా 97వ ఆస్కార్ ప్రదానోత్సవం అన్నమాట. ఆస్కార్ విజేతల్లో చూద్దాం. ఉత్తమ చిత్రంగా అనోరా నిలిచింది. ఉత్తమ నటుడు ఆండ్రే నికోలస్ బ్రాడీ ది బ్రూటలిస్ట్కి, ఉత్తమ నటి మేకీ మాడిసన్ రోజ్బర్గ్ అనోరా సినిమాకి వచ్చింది. ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా సినిమాకి వచ్చింది. ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కల్కిస్ ది రియల్ పెయిన్కి వచ్చింది. ఉత్తమ సహాయ నటి జొలాస్టర్డన్ ఎమిలియా పేరేజ్కి వచ్చింది. ఉత్తమ ఛాయాగ్రహం లాల్ క్రాలే ది బ్రూటలిస్ట్కి వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్కి వచ్చింది అనోరా సినిమాకి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పాల్ తేజ్వాల్కి వచ్చింది వికెట్ సినిమాకి. ఉత్తమ మేకప్ హెయిర్ స్టైల్ ది సబ్స్క్రాన్కి వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్మాల్కి ఎమిలియా పేరేజ్కి వచ్చింది. అలాగే ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ నాదల్ క్రౌలీ లీ సాండర్స్కి వీక్డ్ డేకి వచ్చింది. అలాగే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ డ్యూన్ పార్ట్ 2కి వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ డేనియల్ బ్లంబెర్గ్కి వచ్చింది. బ్రూటలిస్ట్కి వచ్చింది అన్నమాట. అలాగే ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న డ్యూన్ సినిమా బృందంలో మహబూబ్ జిల్లా వాసి కేశవ మండలానికి చెందిన అమీనాపురం చెందిన ఎడ్ల సుమంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ చిత్రాన్ని విజువల్ ఎఫెక్ట్ అందించిన డిన్నెగ్ అనే సంస్థలో సుమంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. సుమంత్ రెడ్డి జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి బీఎస్సీ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్ విభాగంలో పనిచేస్తుంటూ ఆస్కార్ అవార్డు ఎంపిక చిత్రంలో సుమంత్ రెడ్డి సభ్యుడిగా ఉండడానికి అమీనాపూర్ గ్రామస్తులు కూడా అభినందనలు చెప్తున్నారు అన్నమాట. బాక్సాఫీస్ వద్ద అనోరా చిత్రం $6 మిలియన్ చేస్తే దానికి కేవలం 40 మంది యూనిట్ సభ్యులతో నిర్మాణం పాల్పంచుకున్నారు అన్నమాట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా $41 మిలియన్ అంటే దాదాపు 358 కోట్లు వసూలు చేసింది. అంతటి ఆధునిక సంపన్న దేశాలకు చెందిన కుటుంబాలైన వారి వేసిని చూసే దృష్టికోణం సక్రమంగానే ఉంటుందని, వేసులు దయాది హృదయాన్ని సాధారణ సమాజం ఏనాటికి అర్థం చేసుకోలేదని, వృత్తి కంటే వారి వ్యక్తిత్వానికి గౌరవమైన అంతరంగ సందేశం అనోరా ప్రేక్షకులు మెప్పించింది. ప్రథమార్థం అంతా బోల్డ్ రొమాంటిక్ సన్నివేశంతో ఉండే ఈ సినిమా ద్వితీయార్థం భావోద్వేగభరితంగా సాగుతుంది. ఆ సినిమా వ్యంగ్యం ధరని చక్కటి సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేసే దర్శకుడు సీన్ బేకర్. చరిత్ర సృష్టించిన దర్శకుడు సీన్ బేకర్ అనమాట. ఒకే చిత్రంగాను 4 ఆస్కార్ అవార్డులు దక్కించిన దర్శకుడుగా సీన్ బేకర్ చరిత్ర సృష్టించారు. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆయన అవార్డులు అందుకున్నారు. గతంలో పారాసైట్ చిత్రానికి దర్శకుడు బాంగ్ జూన్ హో సైతం 4 ఆస్కార్లు పొంది. అయితే ఆ పారాసైట్ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో దక్షిణ కొరియా తరపున అవార్డు దక్కించుకోవడంతో సాంకేతికంగా విభాగాన్ని లెక్కలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సీన్ కేంద్ర ఆస్కార్ అవార్డులు చరిత్ర అధ్యయన రికార్డు అనమాట. సీన్ బేకర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా పేరు పొందారు. ప్రధానంగా ఈయన సెక్స్ వర్కులు, పేదలు అలా వీళ్ళ మీదే ఎక్కువ సినిమాలు చేస్తుంటాడు. టేక్అవుట్, స్టార్లెట్, టాంజరైన్, ది ఫ్లోరిడా ప్రాజెక్టు, రెడ్ రాకెట్ వంటి చిత్రాలకు ఈయనని మంచి గుర్తింపు కూడా తెచ్చాయి. అలాగే ఒక వేస్ట్ కథ అనమాట. ఇది రొమాంటిక్ డ్రామాగా అనోరా ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారం గెలుచుకుని సంచలనం సృష్టించింది. సీన్ బేకర్లో మైకీ మాడిసన్, మార్క్ ఎడిలియంత్, యూరా బోరిసన్ ప్రధాన పాత్రలో నటించారన్నమాట. ఈ సినిమాలో కథ విషయానికి వస్తే అమెరికా బ్రూక్లిన్ నివసించే ఒక స్ట్రిప్ డాన్సర్ కథ ఇది. వృత్తిలో భాగంగా ఆమె రష్యన్ సంపన్న కుటుంబం చెందిన వన్య అనే వ్యక్తి పరిచయం అవుతారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న వన్య తల్లిదండ్రులు పెళ్లికి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ధనవంతుని తన కుమారుని మోసం చేసి పెళ్లి చేసుకుందని అని నిందిస్తారు. తమ కుమారుని వదిలేస్తే $10,000 బహుమతిగా ఇస్తామని ఆశ చూపిస్తారు. ఈ పరిణామం నేపథ్యం ఇద్దరు ప్రేమికుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా వృత్తాంతం. ఆస్కార్ అవార్డు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కానన్ ఓబ్రియన్ భారతీయులను ఉద్దేశించి హిందీలో మాట్లాడు. భారత ప్రజల శుభోదయం, అక్కడ మీకు ఉదయం కాబట్టి అల్పాహారం భుజిస్తూ ఆస్కార్ను వీక్షించినట్టు వెల్కమ్ స్పీచ్లో ఇచ్చాడు. హాలీవుడ్ నటి డారిల్ హన్నా ఆస్కార్ వేదికపై నుంచి ఉక్రెయిన్ మద్దతు ప్రకటించారు. అలాగే ఆస్కార్ సంబరం ఉత్తమ నటుడు ఆంటన్ రెడ్ కార్పెట్పై హాలీవుడ్ నటి హైబ్రే విలియం ముద్దు పెట్టుకుని, ఇంతకుముందు ది పియానిస్ట్ కూడా ఇతనికి అవార్డు వచ్చింది. ఇప్పుడు 2వసారి అవార్డు అనమాట. అలాగే హాలీవుడ్ పాప్ సింగరు గులాబ్ గౌన్లో వచ్చి 16,000 కష్టం గౌన్తో కూడా ఈ డ్రెస్ సోషల్ మీడియా వచ్చిందనమాట. అలాగే ప్రపంచ సినీ ఉత్సవానికి ఆస్కార్ వేదిక పురస్కారంగా అందుకుంటుంది. ఇది 97వ ఆస్కార్ అవార్డు గురించి. అలాగే
హాలీవుడ్ సమాచారం ప్రకారం 1957లో వాల్ట్ డిస్నీ అంటే అమెరికన్ యానిమేటరు, వాయిస్ యాక్టరు, ప్రొడ్యూసర్కు 4 ఆస్కార్ అవార్డులు వచ్చాయట. కానీ ఇది ఒకే మూవీకి రాలేదు. 1974లో అమెరికన్ ఫిల్మ్ మేకరు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలాకి ది గాడ్ ఫాదర్ 2 చిత్రానికి 3 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. వీటిని బెస్ట్ పిక్చరు, డైరెక్టరు, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో గెలుచుకున్నారన్నమాట. ఆ తర్వాత ఇతనే సీన్ బేకర్కి ది బెస్ట్ ఒకేసారి 4 ఆస్కార్ అవార్డులు వచ్చాయన్నమాట. అనురాగ్ మేము తక్కువ డబ్బుతో చేస్తాం, కానీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ బాగా ప్రమోట్ చేయడంతో ఇది ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రంగా నియమించిందనమాట. అలాగే 23 విభాగాల్లో అవార్డులు ప్రకటించారన్నమాట. మొత్తం 6 విభాగాల్లో నామినీ దక్కించుకున్న అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా అనురాగ్కి ఉత్తమ సహాయ నటి విభాగం మినహాయింపు మిగిలిన 5 విభాగాల్లో అవార్డు సాధించిందన్నమాట. అంటే 6 ఆటలో నామినేషన్ వచ్చింది. 23 విభాగాల్లో 6 విభాగాల్లోని అనురాగ్ నామినేషన్ వేయించుకున్న ఉత్తమ సహాయ నటి విభాగం మినహా అన్ని విభాగాల్లోనే ఇది ఆస్కార్ అవార్డు సంపాదించిందన్నమాట. 97 ఆస్కార్ అవార్డు అత్యుత అవార్డు చిత్రంగా నిలిచిందనమాట. ఆ తర్వాత పీడియాట్రిక్ డ్రామా అయిన ది బ్రూటలిస్ట్కి 3 ఉత్తమ నటుడు, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ అవార్డు దక్కాయి. ఆస్కార్ అవార్డు అత్యధిక 13 నామినేషన్ దక్కించుకున్న స్పానిష్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ అయిన ఎమిలియా పెరేజ్ 10 నామినేషన్ దక్కించుకున్న అమెరికన్ మ్యూజికల్ ఫ్యాంటసీ వీకెండ్, అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్యూన్ పార్ట్ 2 చిత్రాలు 2 అవార్డులు సరిపెట్టుకున్నాయి. అమెరికన్ పాప్ సింగరు, సాంగ్ రైటర్ బాబ్ డైమన్ బయోగ్రఫికల్ మ్యూజికల్ డ్రామాతో ది కంప్లీట్ అన్నోన్ చిత్రం కూడా 8 నామినేషన్ దక్కించిన ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది. ది బ్రూటలిస్ట్లో నటుడుగాను అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా, అనురాగ్ మైక్ మాడీకి ఉత్తమ నటిగా అవార్డు దక్కాయి. ఉత్తమ చిత్రంగా అనురాగ్ నటుడు, అదే చిత్రం ఉత్తమ దర్శకుడు అవార్డు సీన్ బేకర్ దక్కింది. ఇంకా పలు విభాగాలు పలు అవార్డులు అనుకున్నారన్నమాట. ఉత్తమ కాస్ట్యూమ్ విభాగంలో వీకెండ్ సినిమాగాను పాల్ తేజ్పాల్ ఆస్కార్ అవార్డు. ఈ విభాగంలో అవార్డు అందుకుని తొలి నలజాతీయుడిగా పాల్ కావడం విశేషం. కాస్ట్యూమ్స్ డిజైన్ విభాగంలో తొలి నల్లజాతి నేనే అని అతను గర్వంగా చెబుతూ తన అవార్డును గౌరవించిన ఆస్కార్ అకాడమీకి థ్యాంక్స్ అని చెప్పారు. ఈ విధంగా ఆస్కార్ అవార్డులు అన్నీ చాలా వరకు ఇంగ్లీష్ సినిమాలకు వచ్చాయి. కానీ మన హిందీ సినిమా అయినా భారతదేశం అనుజాస్కి పోర్ట్లో వచ్చినా గెలుచుకోలేకపోయింది ఈ సినిమా. విదేశీ విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిందీ చిత్రం లాపతా లేడీస్ చిత్రానికి కూడా ఆస్కార్ ఎంట్రీకి పంపగా నామినేషన్ దక్కించుకోలేకపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఆస్కార్ అవార్డు విషయాలు జరిగాయి అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.